పంజాబ్ నేషనల్ బ్యాంకు మోసం కేసులో పరారులో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని భారత్కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. యూరోపియన్ కోర్టు ఆఫ్ హ్యూమన్ రైట్స్లో ఆయన చివరి న్యాయపరమైన ఊరట కూడా దక్కలేదు. ఇక నీరవ్ మోడీ వ్యాఖ్యలు దాఖలు చేసిన చివరి అప్పీల్ను కోర్టు తిరస్కరించడంతో ఆయన్ను భారత్కు అప్పగించే ప్రక్రియకు కీలక అడ్డంకి తొలగినట్లయింది. భారత జైళ్లలో భద్రత వసతులపైన ఇచ్చిన హామీలను యూకే కోర్టు సంతృప్తికరంగా పరిగణించింది. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేస్తున్న కేసులో 2019 మార్చి నుంచి లండన్ జైల్లో ఉన్న నీరవ్ మోడీ ప్రస్తుతం అప్పగింత ప్రక్రియకు ఎదురు చూస్తున్నారు.